అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నరేష్ తండ్యాల, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు బ్రెయిన్ హెల్త్కి సంబంధించి మనం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. అవి సింపుల్గా ABCDEFగా నేర్చుకుందాం. ఏ అంటే యాక్టివిటీ. సో యాక్టివిటీలో రెండు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, రెండు కోగ్నిటివ్ యాక్టివిటీ ఆర్ మెంటల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే సింపుల్గా బ్రిస్క్ వాకింగ్ చేయడము ఒక 20 నిమిషాలు, లేదంటే సైక్లింగ్ చేయడము, జాగింగ్ చేయడము, లేదా పవర్ యోగా చేయడము, ఇలాంటివి. లేదు మా దైనందిన కార్యకలాపాల్లో మేము చాలా బిజీగా ఉన్నాం సార్, అసలు ఫిజికల్ యాక్టివిటీ చేయలేమనుకుంటే అప్పుడు మీరు చేసే పనుల్లోనే మూవ్ మోర్ అండ్ సిట్ లెస్. సో మూవ్ మోర్ సిట్ లెస్. సో అది మీరు పాటించినా కానీ సరిపోతుంది. రెండోది ఏంటంటే మెంటల్ యాక్టివిటీ ఆర్ కోగ్నిటివ్ యాక్టివిటీ. బ్రెయిన్ హెల్త్కి ఇది కూడా చాలా అవసరం. అంటే ఏం చేయాలంటే మనం ఎక్కువగా రీడింగ్ బుక్స్, లేదంటే పజిల్స్ అవి సాల్వ్ చేయడము, లేదంటే ఎక్కువ గ్యాదరింగ్స్కి వెళ్ళడము, సోషల్ ఇంటరాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మనం మెంటల్ యాక్టివిటీ చేస్తే బ్రెయిన్ హెల్త్కి అది ఎంతో దోహదపడుతుంది. రెండోది ఏంటంటే బి అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. బీపీ కంట్రోల్ చేసుకోవడం బ్రెయిన్ హెల్త్కి ఎంతైనా అవసరం. సి అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్. కొలెస్ట్రాల్ని నార్మల్ రేంజ్లో కంట్రోల్ ఉంచుకోవడం ఇంపార్టెంట్. నాలుగోది ఏంటంటే డి అంటే డయాబెటీస్, డైట్ మేనేజ్మెంట్, డిసిప్లిన్. ఈ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఇంకా కార్బోహైడ్రేట్ డైట్ అది తగ్గించడము చేయాలి. ఇంకా డైట్లోకి వస్తే బీపీ కంట్రోల్ కోసము సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ వాడడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి ఎక్కువగా వాడకుండా ఉండడము, సాల్టెడ్ పికిల్స్ వాడకుండా ఉండటము చేస్తే మంచిది. దాంతోపాటు కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం డైట్ ఏంటిదంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ని వీలైనంతగా తగ్గించుకోవాలి, ట్రాన్స్ ఫ్యాట్స్ని సుమారుగా వాడడం మానేయాలి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని వాడకాన్ని మనం కొంచెము ఎక్కువగా ప్రోత్సహించాలి. సరే ఈ శాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి సార్ అని డౌట్. సో శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటంటే మన ఫ్యాటీ డైట్ అంటే ఫ్యాటీ మీట్ అంటే ల్యాంబ్, పోర్క్, బీఫ్, లేదంటే డైరీ ప్రొడక్ట్స్, లేదంటే పౌల్ట్రీ విత్ స్కిన్, ఇవన్నీ శాచురేటెడ్ ఫ్యాట్స్. దాంతోపాటు ఆయిల్స్ ఏంటంటే మన కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఇవన్నీ. సో ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగి అది ఎథెరోస్క్లెరోసిస్కి దారితీసి దాని ద్వారా మెదడుకు సంబంధించిన జబ్బులు, గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్. అదైతే ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం మంచిది. పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అని ఉంటుంది. అలాగని రాసి ఉంటే దాని లెవెల్ ఎంత ఉందో చూడండి. మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ తాలూకా శాతము <2% ఉండాలి. అలాగే మనం వాడుకోవడం మంచిది. మూడోది ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో మళ్ళీ రెండు ఉన్నాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. వీటి తాలూకు వాడకం మనం కొంచెం పెంచడం ద్వారా మన తాలూకా బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, కార్డియోవాస్కులర్ హెల్త్ కొంచెం బాగా ఉండే అవకాశం ఉందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మరి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ దేనిలో ఉన్నాయి అంటే మన సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, లేదంటే సిసేమి ఆయిల్ అంటే నువ్వుల నూనె, ఇవన్నిట్లోనూ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి కాకుండా ఆలివ్ ఆయిల్ అండ్ ఫిష్ ఆయిల్, వీటిలో కూడాను అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తాలూకా శాతం చాలా ఎక్కువ ఉంది. వీటి వాడకం మనం యూజ్ చేయడం ద్వారా బ్రెయిన్ హెల్త్ని మనం పెంపొందించుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి ఏంటంటే డిసిప్లిన్. సో ఈ డిసిప్లిన్లో ఏం డిసిప్లిన్ కావాలంటే మనకి అవాయిడ్ ఆల్కహాల్ అండ్ అవాయిడ్ స్మోకింగ్. ఆల్కహాల్, స్మోకింగ్ని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొకటి ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్. ఇది కూడా డిసిప్లినే. మన వెయిట్ ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది. సో వాచ్ యువర్ వేస్ట్ లైన్ అంటారు. అంటే మేల్స్లో, ఫీమేల్స్లో ఆ వేస్ట్ లైన్ అనేది <35 ఇంచెస్, <40 ఇంచెస్ ఉండడము ఎంతో ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ అంటే ఎమోషనల్ స్ట్రెస్. సో చాలా వరకు మెదడుకు సంబంధించిన జబ్బులకి ఈ ఎమోషనల్ స్ట్రెస్సే కారణం అని చెప్పేసి అధ్యయనాల్లో తెలిసింది. సో ఎమోషనల్ స్ట్రెస్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఇంకా చివరిగా ఎఫ్ అంటే ఫాలోఅప్. సో మీరు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర బీపీ, తర్వాత డయాబెటీస్, కొలెస్ట్రాల్ రెగ్యులర్ మానిటర్ చేసుకుంటూ వాళ్ళ తాలూకు ఫాలోఅప్లో ఉండడం ఎంతైనా మంచిది. సో యాక్టివిటీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్,
కొలెస్ట్రాల్ కంట్రోల్, డయాబెటీస్ మేనేజ్మెంట్, డైట్ మేనేజ్మెంట్, డిసిప్లిన్ అండ్ ఈ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఎఫ్ ఫాలోఅప్. ఈ చిట్కాలు మీరు యూజ్ చేస్తే బ్రెయిన్ హెల్త్ని మీరు చక్కగా చూసుకున్న వారు అవుతారు. హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ హెల్దీ లైఫ్.